హాయ్ అందరికీ. ఈరోజు నేను యాక్చువల్లీ ఇది నిన్న చేసిన కూర చేపల పులుసు పాత పద్ధతిలో మా అమ్మ పూర్వం చేసిన పాత పద్ధతిలో ఎలా చేశారు అనేదాన్ని ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే చూడండి ఒకసారి. కళాయి పెట్టుకుంటాం, ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ వేస్తాను మామూలు కూరల్లో కంటే. మెంతులు వేయాలి ఫస్ట్. నూనె కాగంగానే మెంతులు వేయాలి. నూనె కాగిన తర్వాత వేయాలండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం. నూనె కాగిన తర్వాత మెంతులు కూడా బాగా వేగాలి. మెంతులు ఎందుకు వేయాలి అంటే నాకు తెలియదు నిజంగా. పూర్వం ఆ చేపల పులుసులో మెంతులు వేయాలి, అదొక రూలు. అలాగే వేస్తున్నారు, నేను కూడా వేశాను. నాకు దానికి లాజిక్ ఇప్పుడు కూడా నాకు తెలియదు. తెలిస్తే తెలిసినట్టు చెప్పాలి, తెలియకపోతే తెలియనట్టు చెప్పాలి కదా, అది నా పాలసీ. మెంతులు వేసేస్తాము. మెంతులు బాగా వేగాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తా. పచ్చిమిరపకాయలు ఎందుకు వేయాలంటే ఈ పచ్చిమిరపకాయలు తాలూకా కారం నూనెకి పట్టుకుంటుంది. అంటే ఆ కారం నూనె ఆ కారం కారంగా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఆ పచ్చిమిరపకాయలు నూనెలో వేగితే మనం తినేటప్పుడు తగిలితే రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. నూనెలో వేగి పులుసులో ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని పచ్చిమిరపకాయలు నూనెలో వేస్తాం ఫస్ట్. తర్వాత వేస్తే ఏంటంటే నూనెలో వేగవు కాబట్టి తినేటప్పుడు కొంచెం కారంగా ఉండడం, లేకపోతే కసకసలాడడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలా పచ్చిమిరపకాయలు బాగా చిటపట వేగిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసేస్తాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అలా వేపుకోవాలి. కొద్దిగా ఈ స్థితిలోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఉల్లిపాయలకి ఉప్పు తగిలితే తొందరగా మగ్గుతుంది అనమాట. ప్రతిదీ అలాగా చూసుకుని వేసుకోవాలన్నమాట. అదే బెండకాయలో ముందేస్తే మెత్తగా అయిపోద్ది, బెండకాయ ముక్క విడిపోతుంది అనమాట. అట్లా చూసుకోవాలన్నమాట. ఈ ఫిష్ దీన్ని ఏమంటారంటే సీ బాస్ అంటారట ఇక్కడ. దీన్ని మనం పండుగప్ప అంటాం, బహుశా అదే చేప అయి ఉండొచ్చు. సీ బాస్ అని తీసుకొచ్చారు. ఇది ఇంచుమించుగా మన బొచ్చులాగే ఉంది, అసలు ముల్లే లేదు, చాలా బాగుంది. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుండేలాగా ఉందన్నమాట. సీ బాస్లో కొంచెం ఉప్పు కారం కలిపేసి ముందు పక్కన పెట్టేసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి అట్లాంటివి ఏం కలపలేదు నేను. చూడండి నేను ఎట్లా చేశానో. అది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి, ఎలా చేసుకున్నాము, బాగుంది లేకపోతే బాగాలేదు, కుదరలేదు, కుదిరింది, అట్లా ఏదో ఒకటి మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా బాగుంటుంది. నేను చాలా చూస్తుంటాను, నెల్లూరు చేపల పులుసు అని, ఆ పులుసు ఈ పులుసు ఏ చూస్తుంటాను. అందులో లవంగాలు, చెక్క అవన్నీ వేస్తారండి. అవన్నీ వేస్తే పులుసు, అసలు పులుసులో మసాలా దినుసులు ఎవరు వేయరు. మసాలా అంటే వెల్లుల్లిపాయ, యాలకులు, లవంగ, చెక్క, అది గసగసాలు, ఇలాంటివన్నీ వేస్తుంటారు. నాకు నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకు వేస్తారు. ఆవాలు కూడా అది వెజిటబుల్కి సంబంధించిన విషయం, అది ఎందుకు వేస్తారో అర్థం కాదు. ఇదే కూర మనం ఇగురులాగా చేసాం అనుకోండి మసాలా పెట్టి, అప్పుడు లవంగ, చెక్క వేస్తారు. కానీ చింతపండు పులుసు పోసినప్పుడు అవి వేయకూడదు. ఖచ్చితంగా వేస్తే అది వేరే ఏదో టేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికోసం ప్రత్యేకంగా ఒక మసాలా రుబ్బుకుంటానండి. ఎప్పుడు చేపల పులుసు చేసినా నేను ఈ స్పెషల్ మసాలా ముద్ద వేస్తాను అనమాట. దీంట్లో ఏమేమి వేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఈ మసాలా ముద్ద వేస్తే కనుక ఈ చేపల పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ మసాలా ముద్ద ఇంచుమించుగా నేను యూట్యూబ్లో చాలా చేపల మసాలాలు చూశాను, కానీ ఎవరు చేసినట్లేరు. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇది ప్రత్యేకంగా మాదే, ఖచ్చితంగా మా ఇంటి తాలూకా మసాలా అన్నమాట. ఈ రెసిపీ ఇంకెక్కడ ఉండదేమో. అంటే దీన్నే కొంచెం మార్చి ఇంకోలాగా ఏమైనా చేసుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఇందులో ఇలా వేసేది మాత్రం నా దగ్గరే ఉంది ఇది, ఈ మసాలా. చూడండి మసాలాలు ఏం వేస్తానంటే, అది అల్లం ముక్క, వెల్లుల్లి, ధనియాలు ఒక స్పూను, 4 ఎండుమిరపకాయలు, 4 అంటే 4 కాదు, కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఒక 7-8 వేసుకుంటాము. తక్కువ కారం కావాలనుకుంటే 4-5 వేసుకుంటాము. ఒక ఉల్లిపాయ ముక్క, జీలకర్ర, ఒక టమాటా ఎందుకంటే టేస్ట్ కోసం వేస్తాము, జీలకర్ర అరుగుదల కోసం వేస్తాము.
అల్లం వెల్లుల్లి మామూలే, మనకు తెలిసిందే కదా, ప్రతి దాంట్లోనూ అల్లం వెల్లుల్లి వేసుకుంటాం. అది జీర్ణశక్తికిను నీసు వాసన లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ఎందుకు వేస్తామంటే గ్రేవీ లాగా ఎక్కువ గుజ్జు వస్తుంది అనమాట, కూరకి ఎక్కువ గుజ్జులాగా వస్తుంది. అలాగే మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎందుకు వేస్తామంటే పూర్వం రోజుల్లో ఎండుమిరపకాయలు కారం దంచి పెట్టుకునేవారు కాదంట. ఏ రోజు కూరకి ఆ రోజు అప్పటికప్పుడు నూరుకుని వేసుకునేవారంట. అందుకని ఆ రోజుల్లో కూరలు చాలా అద్భుతమైన టేస్ట్లో ఉండేవని చెప్పేవారు మా నానమ్మ గారు. నూరుకుని ఎప్పటికప్పుడు వేసుకునేవారంటే తర్వాత దంచుకొని పెట్టుకోవడం, లేకపోతే ఇలా స్పెషల్ కూరలు చేసుకున్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా నూరుకునేవారనమాట. ఈ చికెను మటన్ కోడిని కోసుకున్నా కూడా ఖచ్చితంగా మసాలా నూరుకునేవారంట, ఎండుమిరపకాయలు వేసి కారం నూరుకునేవారట. అలా ఎండుమిరపకాయలు వేస్తే ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, ధనియాలతో కూడిన ఎండుమిరపకాయలు వేస్తే. అందుకని అవన్నీ వేస్తాను. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేస్తే ముద్ద వస్తుంది అనమాట. ఆ ముద్ద ఇందులో ఈ ఉల్లిపాయల్లో వేసి నేను వేయించేస్తాను. చక్కగా బాగా వేగాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఆ కొత్తిమీర నేను తడపాలా వేస్తూనే ఉంటాను, కూర అయినంతసేపు కొంచెం కొంచెం అన్ని రకాల స్టేజెస్లోనూ కొద్దిగా అలా వేస్తూ ఉంటాను అనమాట. అదొక అలవాటు నాకు. కోసి కడిగి పక్కన పెట్టుకుంటాం అనమాట నీళ్ళల్లో. అది గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం నీళ్ళల్లో నుంచి తీసి కొత్తిమీర వేస్తూ ఉంటాను, అదొక అలవాటు నాకు. ఇలా బాగా వేగి నూనె బాగా పైకి వచ్చే వరకు వేపుకుంటాము. వేపుకున్న తర్వాత ఇందులో ఈ 2 వంకాయలు కట్ చేశాను. ఒక వంకాయను 4 ముక్కల కింద, బెండకాయలు ఒక 5 వేసేసాను పులుసులో. అవి తినేటప్పుడు తగిలితే భలే ఉంటాయండి బెండకాయ ముక్కలు. పులుసులో ఉడికి ఇలాగ మసాలాలో వేగి రుచిగా ఉంటాయి అన్నమాట. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బెండకాయను వంకాయ వేస్తే పులుసులో, చేపల పులుసులో. ఈసారి ట్రై చేయండి, ట్రై చేసి చాలా బాగుంటుంది. వంకాయ 2 ముక్కల కింద చేశాను. ఇంకో ఇప్పుడు ఈ చేప ముక్కలు వేస్తున్నాను అనమాట. చేప ముక్కలు వేసిన తర్వాత ముట్టుకోకూడదు అంటారు కదా. నేను చక్కగా గరిటె పెట్టి కలుపుతాను చూడండి, ముక్క చెదరదు, పాడవ్వదు చక్కగా. కాకపోతే ఏంటంటే మామూలుగా వెజిటబుల్ లేకపోతే మటన్ చికెన్ వండినప్పుడు టప తిప్పేస్తుంటాం కదా, అలా తిప్పుకోకుండా చక్కగా జాయిగా మెల్లిగా చక్కగా ఒక వైనంగా తిప్పుకోవాలన్నమాట. అది గరిట ముక్క తగలకుండా, అడుగు పట్టకుండా అట్లా జాగ్రత్తగా చేసుకోవచ్చు. చూడండి, వేసిన వెంటనే తిప్పినా ఏం కాదు, అప్పుడే ముక్కలు చెదిరిపోవు కదా. అందుకని నా ధైర్యం అనమాట. ఇప్పుడు అలా చేయకపోతే ఏమవుతుందంటే ఈ మసాలా, వేగిన మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా కూడా అన్ని ముక్కలకి పట్టదు, అడుగున ఎక్కడో ఉంటుంది, ఈ ముక్కలు ఎక్కడో ఉంటాయి పైన, అలా ఉంటుంది అనమాట. అలా కాకుండా చక్కగా గరిటె పెట్టి అంతా కలిపేసుకున్నాం అనుకోండి, చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టేసింది కదా. చాలామంది ఏంటంటే పులుసు పోసేసిన తర్వాత ముక్కలు వేస్తారు. అప్పుడు కూడా నాకు ఇదే ప్రాబ్లము, మసాలా ఈ చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టిందా లేదా అని ఒక అనుమానం అనమాట. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు చేప ముక్కల్లో నుంచి పచ్చినీరు దిగుతూ ఉంటుంది, అదేమో పులుసులోకి వెళ్తుంది. పులుసులో ఉన్న టేస్ట్ చింతపండు రసం ఉంటుంది కదా, పులుపు, ఆ పులుపేమో చేప ముక్కకి ఎక్కుద్ది. అంటే సమన్యాయం సమధర్మంలాగా ఇది చేప ముక్క ఏమో చింతపండు రసాన్ని తీసుకుంటుంది, చింతపండు రసం ఏమో చేపలో పచ్చి రసాన్ని తీసుకుంటుంది అనమాట. అప్పుడు కరెక్ట్ చేపకి మంచి, పులుసుకి మంచి రుచి వస్తుంది అనమాట, పర్ఫెక్ట్ రుచి అని నేను అనుకుంటాను. అది కూడా చూడండి, ఎక్కువ నీరు పోసేయను, ఎందుకంటే ఈ చేప ముక్కలో నుంచి నీరు వస్తుంది కదా కొద్దిగా, ఆ నీరు వల్ల ఇది సరిపోద్ది అనేసి నాకు నమ్మకం అనమాట. అలాగే ఒక్క చుక్క కూడా నేను ఎక్స్ట్రా నీళ్ళు పోయలేదు. చింతపండులో ఏం రసం అయితే వచ్చిందో ఆ రసం మాత్రమే పోసాను. చూడండి, ఆ పులుసు అంతే కదా, నీరు కనిపించట్లేదు కదా. పులుసు ఉడికిన తర్వాత చూడండి ఎంత నీరు వస్తుందో. టెక్నికల్గా కొద్దిగా ఆలోచించి చేసుకుంటే ఏ వంటైనా బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి చాలా. అలాగని అన్నీ మనకు వచ్చేసు అనేసుకోకూడదు, మనకు రాని కూడా చాలా ఉంటాయి. రాని నేర్చుకోవాలి, వచ్చినాయి నలుగురికి నేర్పాలి, వచ్చినాయి చెప్పాలి 10 మందికి, ఇదిగో ఇలా ఉంది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఉడికిన తర్వాత ఇంకొంచెం నీరు బయటకు వస్తుంది అన్నమాట. చేప ముక్కల్లో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు బయటకు వస్తుంది.
ఈ స్థితిలో కొద్దిగా ఉప్పు చూసుకుని, కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం జల్లుకొని, మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకోవడానికి అవ్వదన్నమాట. ఇంకా ఉడికిపోతే, ముక్కు ఉడికిపోతే ఉప్పు కలవదు కదా. చూసారా చక్కగా బెండకాయ ముక్కలన్నీ ఉడికినాయి, చేప ముక్కల్లో పులుసు వచ్చింది. ఇది సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీ అనుకోండి, అప్పుడు ఇంకొక రవ్వ నీరు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొద్దిగా నీరు వేసుకుని కొంచెం పులుసులాగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఫ్యామిలీని బట్టి చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇంత అయితే సరిపోతుంది. ఇంతే అంటే గొత్తంగా పులుసు చేశాను అంటారు కదా, అట్లా గొత్తమైన పులుసు అనమాట ఇది. అడుగును కొద్దిగా పట్టినట్టుంది, అందుకని ఇప్పుడు గరిటె పెట్టి అడుగున పట్టుకున్నది. చేపల పులుసు అడుగున అంటుకుంటేనే టేస్ట్ అంటారండి చాలామంది. అడుగు పట్టుకోకపోతే రుచి రాదు అని అంటారు. అంటే దగ్గరికి ఉడకాలన్నమాట. దగ్గరికి ఉడికితేనే కదా అడుగు పట్టుకుంటుంది. అడుగు పట్టుకుంది కొద్దిగా. ఇంకా అట్లా గరిటె పెట్టి ఎక్కువ కదపుకోకుండా జస్ట్ ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చు. చల్లకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మొదలెట్టిన కాడి నుంచి వేస్తూనే ఉన్నాను కొత్తిమీర. వేస్తే వేయచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ఎలా ఉందండి పులుసు, బాగుందా? చూడటానికి కలర్ఫుల్గా ఉందని అనిపిస్తుంది నాకు. అలా కొంచెం నూనె పైకి తేలుతుంది, పూర్తిగా ఉడికిపోయింది అన్నదానికి లెక్క ఏంటంటే నూనె పైకి తేలుతుంది అనమాట. ఆ నూనె అలా తేలిన తర్వాత మనకి ఇంకా ఈ పులుసు కావాలి కాబట్టి మనం ఆపేసుకుంటాం. ఇంకా ఆపేసుకుని కాసేపు కదపకుండా అలాగ ఉంచేస్తే అంతా సెట్ అవుతుంది. కూర వండిన వెంటనే వేసేసుకుని తినేస్తే బాగోదు చెప్పాలంటే. ఒక నిమిషం అది స్టవ్ కట్టేసిన తర్వాత కనీసం ఒక పావు గంట అయినా సరే అలా వదిలేయాలన్నమాట. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకునే కూర ఎలా ఉంది నాకు కామెంట్స్ పెట్టండి. మా బాబు కూడా తిన్నాడు, చాలా బాగుందమ్మా, అమేజింగ్గా ఉంది అని చెప్పాడు. నిజంగా ఆ పిల్లలు తిన్నప్పుడే కదండి మనకి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చితేనే మనకి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. బాబు తింటున్నాడు. ముళ్ళు ఉంటాయేమోనని భయం, అసలు ముళ్ళు లేవు ఈ చేపలో. చాలా బాగుంది చక్కగా. కానీ నాకు సముద్రం చేప అలవాట్లేదు కాబట్టి నేను పెద్దగా తిన్నాను. చేపలు అవి సరిగా ఇష్టంగా తినను నేను. తను ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి చక్కగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.